నమస్కారం ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది సక్సెస్ కి జాబ్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. వీడియో ప్రారంభించే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ని రెగ్యులర్గా చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఎందుకంటే ప్రతి ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ను అధికారిక సమాచారం ఆధారంగా మీకు ముందుకు అందిస్తున్నాము. ఈ ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ 2026కు అప్లై చేయబోతున్న వారు కామెంట్లో ఎస్ అని తప్పకుండా టైప్ చేయండి. మీకు పూర్తి గైడెన్స్ కూడా ఇస్తాను. ఇప్పుడు ఎలాంటి అపోహలు లేకుండా అఫీషియల్ నోటిఫికేషన్లో ఉన్న ప్రతి ముఖ్యమైన అంశాన్ని ఒక్కొక్కటిగా తెలుసుకుందాము. ఇక ఈ వీడియోలో ఏమున్నాయంటే ఐబీపీఎస్ అంటే ఏమిటి, ఈసారి పోస్టుల పేరేమిటి, మొత్తం ఖాళీలు ఎన్ని, ఏ బ్యాంకుల్లో పోస్టులు ఉన్నాయి, అర్హతలు, వయోపరిమితి, రిజర్వేషను, జీతం, అప్లికేషన్ ఫీజు, ఎంపిక విధానం, పరీక్షా విధానం, ఎలా అప్లై చేయాలి, ముఖ్యమైన సూచనలు అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఐబీపీఎస్ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్. దేశంలోని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కోసం కామన్ రిక్రూట్మెంట్ నిర్వహించే సంస్థ. ఈసారి క్లర్క్ పోస్టు పేరు కస్టమర్ సర్వీస్ అసోసియేట్ సిఎస్ఏగా ఉంటుంది. ముఖ్యమైన తేదీలు: ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ 1 ఆగస్టు 2026 నుంచి, లాస్ట్ డేట్ 21 ఆగస్టు 2026 నుంచి అయితే ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీ కూడా అదే తేదీలోపు చెల్లించాలి. ఇక పోస్టులు: దేశవ్యాప్తంగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టుల భర్తీ అయితే జరగనుంది. స్టేట్ వైజ్ మరియు బ్యాంక్ వైజ్ ఖాళీలు అధికారిక నోటిఫికేషన్లు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి స్లైడ్లో స్టేట్ వైజ్ అయితే నోటిఫికేషన్స్ ఖాళీలు అయితే ఇవ్వబడ్డాయి. ఇక విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఈ యొక్క నోటిఫికేషన్కి అర్హులు కారు. ఇక వయస్సు: మినిమం ఏజ్ 20 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం 28 సంవత్సరాలు ఉండాలి. రిజర్వేషన్ ప్రకారం వయస్సులో సడలింపు అనేది ఉంటుంది. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. సర్టిఫికెట్ లేదా డిగ్రీలో కంప్యూటర్ సబ్జెక్ట్ ఉంటే సరిపోతుంది. స్థానిక భాష: మీరు అప్లై చేసే రాష్ట్ర లోకల్ లాంగ్వేజ్ చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలి. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ₹175, జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ₹800గా చెల్లించాలి. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే మొదటగా ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ క్లర్క్ నోటిఫికేషన్స్కి ఇంటర్వ్యూ అనేది లేదు. ఫైనల్ మెరిట్ మెయిన్ ఎగ్జామ్ మార్కుల ఆధారంగా ఉంటుంది. ఇక ప్రిలిమినరీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ అయితే ఉంటాయి. మెయిన్ ఎగ్జామ్లో రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీషు, క్వాంటిటీ అప్టిట్యూడ్, కంప్యూటర్ అప్టిట్యూడ్ అయితే ఉంటాయి. ఇక సాలరీ విషయానికి వస్తే బేసిక్ పేతో పాటు డిఏ, హెచ్ఆర్ఏ, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, స్పెషల్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తాయి. మొత్తం ప్రారంభ వేతనం బ్యాంకు పోస్టింగ్ అండ్ ప్రదేశాన్ని బట్టి మారుతుంది. మినిమం అయితే 40,000 అయితే ఉంటుంది. ఇక ఈ నోటిఫికేషన్ని ఎలా అప్లై చేయాలి? అఫీషియల్ వెబ్సైట్ మీరు ఓపెన్ చేయండి, రిజిస్ట్రేషన్ చేయండి, పర్సనల్ డీటెయిల్స్ నమోదు చేయండి, ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేయండి, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి, ఫీ చెల్లించండి, ఫైనల్ సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోండి. ఇక ఈ యొక్క నోటిఫికేషన్కి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే డిగ్రీ సర్టిఫికేటు, ఫోటో, సిగ్నేచర్, ఐడి ప్రూఫ్, కేటగిరీ సర్టిఫికేటు ఒకవేళ అవసరమైతే, కంప్యూటర్ సర్టిఫికేట్ కూడా అవసరమైతే పెట్టండి. ముఖ్యమైన సూచనలు: నోటిఫికేషన్ పూర్తిగా చదవండి, లాస్ట్ డేట్ వరకు వేచి ఉండకుండా ముందుగానే అప్లై చేయండి. ఫోటో మరియు సిగ్నేచర్ అఫీషియల్ స్పెసిఫికేషన్స్ ప్రకారం అప్లోడ్ చేయండి. మీకు ఎవరికైనా ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ రూపంలో కావాలంటే కింద కామెంట్లో సెక్షన్లో మీరు కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఐబీపీఎస్ క్లర్క్ 2026 కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది చాలా మంచి అవకాశం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ నోటిఫికేషన్కు అప్లై చేయబోతున్న వారు కామెంట్లో ఎస్ అని తప్పకుండా రాయండి. మరిన్ని అఫీషియల్ జాబ్ నోటిఫికేషన్స్, కరెంట్ అఫైర్స్, ఎగ్జామ్ అప్డేట్స్ కోసం సక్సెస్ కి జాబ్ ఇన్ఫో ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.